ఈరోజు చాలా బాధా పరితత్వ హృదయాలతోటి పాత్రికేయ మిత్రుల ముందు కూర్చున్నాం. కారణం పచ్చని కోనసీమ బొగ్గును మండేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ప్రత్యక్షంగా అనుభవిస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతి ఒక్క వ్యక్తి, ఆ మాటకు వస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. స్పష్టంగా ఇక్కడ కొన్ని అంశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అవి ప్రధానంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వాటి వరకు కూడా అన్ని వర్గాల వారి మీద కూడా ఉక్కుపాదంతో అణిచివేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా దళిత వర్గాల వారి విషయంలో తొలి నుంచి కూడా ఈ ప్రభుత్వం ఒక ఉదాసీన వైఖరిని వ్యవహరించడం, తద్వారా ఆ వర్గాల వారందరూ కూడా ఇబ్బంది పడటం మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని సంఘటనలు జరిగినా, దళితులకి ఎంత అన్యాయం జరిగినా వారికి ఏ రకమైనటువంటి రక్షణ కల్పించలేనటువంటి ముఖ్యంగా ఇవాళ అమలాపురంలో జరిగినటువంటి విధ్వంసానికి ప్రభుత్వం యొక్క స్క్రీన్ ప్లే, పథక రచన మాత్రమే కారణం అనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంటుంది. ఎందువల్లనంటే 18వ తారీఖున జిల్లాల పునర్విభజన అనేటువంటి ప్రకటన మీరు చేశారు. ఆ తర్వాత మీ శాసనమండలి సభ్యుడు ఒక దళిత డ్రైవర్ గారిని కిరాతకంగా హత్య చేశారు. ఆ తర్వాత ఉవ్వెత్తున ఎగిసింది జిల్లాలో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత. అందరూ కూడా ఇలా వరుస క్రమంలో జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతుందనేటువంటి మాట చెప్పినప్పుడు ఇది ప్రజల్లో ఆగ్రహం పెళ్ళుబుకుతుందనేటువంటి మాట వాళ్ళకి వినపడి, అదేవిధంగా మరో పక్కన క్రమక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్ట మసకబారిపోతున్నటువంటి సందర్భంలో ఇంకా ఇలాగా మనం వదిలేస్తే ఈ ప్రభుత్వం యొక్క పేరు ప్రఖ్యాతులు పాడవుతాయని భయపడి ఏదో రకంగా దళిత డ్రైవర్ని హత్య చేసినటువంటి ఉదంతాన్ని పక్కదోవ పెట్టించాలనేటువంటి ఆలోచనతోటి అమలాపురంలో విధ్వంసానికి పథక రచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసిందనేటువంటి మాట నేను స్పష్టంగా చెప్తా ఉన్నాం. దీనికి ప్రబల ఉదాహరణ సాక్షాత్తు ఎవరి ఇల్లునైతే దుండగులు తగలబెట్టడానికి ప్రయత్నించారో ఆ మంత్రి గారే చెప్పారు, ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక కౌన్సిలర్ యొక్క పాత్ర ఉందనేటువంటి మాట ఆయన చెప్పకనే చెప్పారు. దాని ప్రకారం మనం చూస్తే దీనికి పథక రచన చేసిన వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. దాంతోపాటు మనకి స్పష్టంగా కనపడతా ఉంది, పోలీసులు మంత్రి గారి యొక్క కుటుంబ సభ్యుల్ని దగ్గరుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు చేయాలని. కానీ అలా తరలించేటప్పుడే వాళ్ళకు ఒక ఆలోచన ఉంది కదా, ఏదో ఇక్కడ జరగబోతుంది కనుక వాళ్ళని తరలిస్తున్నాం అనేటువంటి ఆలోచన చేసినప్పుడు మంత్రి గారు ఉంటున్నటువంటి వసతి గృహాన్ని, అదేవిధంగా శాసన సభ్యుడు ఉన్నటువంటి ఇంటిని ఎందుకు మీరు పోలీసులతోటి రక్షించలేకపోయారు? దానికి ఒక కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు ఎందుకు చేయలేదు? మంత్రి గారు కుటుంబ సభ్యుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పుడు ఉన్నటువంటి వివేచన మీకు ఆ ఇళ్లని కాపాడడంలో ఎందుకు కొరవడింది అనేటువంటి మాట. దాంతోపాటు మీరు చెప్తున్నటువంటి మరో అంశం, ఫైర్ ఇంజిన్ని రానివ్వకుండా ఆపేశారండి. దాదాపుగా 8 గంటలైనా ఫైర్ ఇంజిన్ రాకపోవడం అక్కడ. ఇది చూస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది, స్పష్టంగా మీరు సరైనటువంటి నిఘా విభాగం యొక్క వైఫల్యం పక్కన కనబడుతుంది. అంటే మీరే పథక రచన చేశారు కాబట్టి దీన్ని ఎంతవరకు అల్లర్లు చెలరేగుతాయో చూద్దాం, ఆ తర్వాతే మనం యాక్షన్లోకి దిగుదాం అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇవాళ మీరు ఒకటే నేను మనవి చేస్తున్నాను, కోనసీమ గతంలోలాగా ఒక డిఎస్పీ అధికారి నేతృత్వంలో ఉన్నటువంటి జిల్లా కాదు, ఇది ప్రాంతం కాదు. ఇవాళ జిల్లాల పునర్విభజన తర్వాత 3 జిల్లాలుగా ఏర్పడిన తర్వాత ఇక్కడ ఒక ఎస్పీ స్థాయి అధికారి, ఆయన కింద 2-3 డిఎస్పీలు, అనేక మంది సిఐలు, ఇంకొంతమంది ఎస్ఐలు, ఇంకా అనేక మంది మెన్, ఇంతమంది ఉన్నటువంటి సందర్భంలో మీరు ఎందుకు మంత్రి గారికి ఇంటిని కాపాడలేకపోయారు? మంత్రి గారిని ఇంటినే కాపాడలేటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తిపాస్తుల్ని ఏ రకంగా కాపాడుతుందనేటువంటి మాట అడుగుతున్నాం. అందుకే ఇవాళ స్పష్టంగా
ఇది వాళ్ళ పథకరచన మాత్రమే అనేటువంటి మాట. అందుకే మేమందరం కోరుతున్నది ఏంటంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలనేటువంటి మా డిమాండ్ ఒకటి ఉంది. నిష్పక్షపాతంగా తెలియాలి. ఈ రాష్ట్రంలో 2 పోలీసుల వల్ల న్యాయం జరుగుతుందనే నమ్మకం ఎవరికీ లేదు. దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి అంశం, మీరు ఎందుకు ఇప్పటి వరకు ఎవరైతే దళిత డ్రైవర్ని హత్య చేసినటువంటి మీ శాసనమండలి సభ్యుడు ఉన్నాడో ఆయన అది చేసిన తర్వాత 6 రోజుల పాటు ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోలేకపోయారు పార్టీ పరంగా? సరే, ఒక మొదటి 3 రోజులు అంటే మీరు ఆయన తానే చేశారని ఒప్పుకోలేదు కనుక ఎవరు చేశారో తెలుసుకోవడం కోసం మేము చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పచ్చు. 3 రోజుల తర్వాత ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు కదా మీ స్టేషన్లోనే నేనే హత్య చేశాను అనేటువంటి మాట, ఇంకెవరు లేరు నేనే చేశాను అనేటువంటి మాట స్పష్టంగా ఆయన చెప్పిన తర్వాత ఇంకా మీకు మరో 3 రోజులు ఎందుకు అవసరమైంది ఆయన పార్టీని సస్పెండ్ చేయడానికి? అంటే మీరు ఇక్కడ నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి ఆలోచన మీకు లేదనేటువంటి మాట స్పష్టం అవుతూ ఉంది. దానికి తోడు దాని మీద ప్రజలందరిలోనూ కూడా వ్యతిరేకత వస్తుంది కనుక డైవర్ట్ చేయడానికి ఇవాళ అమలాపురంలో కానీ ఇక్కడ కానీ అన్ని చోట్ల కూడా ఈ రకమైనటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితులను మీరు ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఏదైతే ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండవలసినటువంటి ఈ నెట్ సౌకర్యం కానీ సాంకేతికపరమైన సౌకర్యాలన్నింటినీ కూడా మీరు ఆపేశారు. ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేటువంటి చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళ నుంచి తాకీదులు కూడా వచ్చాయి. ఆదివారం వరకు చూస్తాం, ఆదివారం లోపులో మీరు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ సరిగ్గా మళ్ళీ రెజ్యూనేట్ కాకపోతే మీరు అందరూ కూడా ఉద్యోగాలకు అక్కడికి వచ్చేయండి అనేటువంటి మాట చెప్పారు. ఈ సమయంలో ప్రభుత్వం విచక్షణతో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మీరు స్పష్టంగా దీనికి ఒక సరైనటువంటి మార్గం చూపించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ముఖ్యమైనటువంటి డిమాండ్ మాది ఏంటంటే మీ దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది, మీ దగ్గర పూర్తి స్థాయిలో ఎవరు అందులో పాల్గొన్నారో తెలిసేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వ పరంగా. వారి మీద మీరు కేసులు పెట్టడం అనేది సహజంగా జరిగేటువంటి అంశమే. కానీ మాకు వస్తున్నటువంటి సమాచారం ఇవాళ అమలాపురంలో కానీ మరో ప్రాంతంలో కానీ దీన్ని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు చేశారని మమ్మల్ని దోషిగా నిలబెట్టడానికి మీరు చేసే ప్రయత్నాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే మీకు వచ్చినట్టు ఏం చేస్తున్నారంటే ఎవరైతే అందులో పాల్గొన్నారో నిజానికి జనసేన పార్టీ పెద్ద నాయకులు ఎవరో కూడా అందులో లేరు. ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉంటే అది యాక్సిడెంట్లుగా ఉన్న వాళ్ళే తప్పితే పార్టీ పరంగా ఎవరు లేరు. కాకపోతే మీరు ఇవాళ ఏం చేస్తున్నారు, ప్రజలందరి దృష్టిలోనూ కూడా జనసేన పార్టీ చేసిందని చెప్పడానికి వీలుగా ఎవరైతే ఆ కార్యక్రమంలో లేరో అలాంటి ముఖ్యమైన నాయకులను కూడా మీరు ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయడానికి ఇంకొంతమంది అనేటువంటి మాటతోటి వాళ్ళు చేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మాత్రం జనసేన పార్టీ తీవ్రంగా తీసుకుంటుంది. మీరు బాధ్యులు కాని వారిని కానీ అమాయకుల్ని కానీ మీరు శిక్షించడానికి లేకపోతే దోషులుగా చూపించడానికి ప్రయత్నం చేస్తే మాత్రం జనసేన పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదనేటువంటి మాటని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎవరైతే నిజంగా అందులో ఇన్వాల్వ్ అయ్యారో సహజంగానే చట్ట ప్రకారం మీరు చేయాల్సిన పని చేయండి. దాన్ని మేము జనసేన పార్టీకి ప్రజాస్వామ్య విలువల పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. అందువల్ల మేము చెప్తున్నాం, దానికి మేము అభ్యంతరం చెప్పాం. కానీ మీరు కనుక అమాయకుల్ని అందులో లేని వారిని జనసేన పార్టీ తరఫున ఐడెంటిఫై అయినటువంటి నాయకుల్ని ఇందులో ఇరికించాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా మేము జనసేన పార్టీ దీన్ని తీవ్రంగానే తీసుకుంటుంది. పెద్ద స్థాయిలోనే దీని మీద మేము మీకు వ్యతిరేకత తెలియజేస్తాం. అదేవిధంగా ఇవాళ మంత్రులు మాట్లాడుతున్నారు. బొత్స సత్యనారాయణ గారు ఒక పక్కన, మరో పక్కన కొడాలి నాని గారు మాట్లాడారు. నిన్న ఈ 30 రోజులు టైం ఇచ్చారనేటువంటి దానికి చెప్తా ఉన్నారు. ఎవరైనా ఒక పేరు పెట్టడానికి ప్రభుత్వం యొక్క విచక్షణ అది. జిల్లాల పునర్విభజన జరిగేటప్పుడు సహజంగా అభ్యంతరాలు ఏమన్నా ఉన్నాయని స్వీకరించడానికి 30 రోజులు టైం ఇస్తారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కాదే. మీరు 30 రోజులు టైం ఇవ్వటంలోనే మీ యొక్క పథకరచన మాకు అర్థం అవుతూ ఉంది. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు కొడాలి నాని గారు కానీ బొత్స గారు కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుతుంది ఒకరు ఏమో చవట అంటారా, మరొకళ్ళేమో మరో రకంగా మాట్లాడతారా? ఇవాళ నేను చెప్తున్నాను, తెలుగు భాషని సక్రమంగా పలకలేనటువంటి ఈ దద్దమ్మ మంత్రులు బొత్స గారు కానీ కొడాలి నాని గారి బూతులు మాట్లాడటమే ధ్యేయంగా ఉన్నటువంటి కొడాలి నాని గారి తెలుగు భాషను మాట్లాడడం, ఒత్తులు పలకడం రానటువంటి బొత్స లాంటి మంత్రులు వీళ్ళగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటువంటి అర్హత. ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం, ఒక 2-3 వాక్యాలు ఇస్తాం. బొత్స గారిని స్పష్టంగా తెలుగులో ఒత్తులతో పాటు చదవమనండి. ఆయన చదివితే మేమందరం కూడా పూర్తి స్థాయిలో తప్పుకుంటాం రాజకీయాల నుంచి. అలాంటి వాళ్ళు దద్దమ్మల వాళ్ళు చవటల ఇవాళ స్పష్టంగా నీతి నిజాయితీలకి నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇది తెలుసుకోండి. మీ నోటికి వచ్చేట్టు మాట్లాడు. కొడాలి నాని గారు మిమ్మల్ని చూస్తే మా చిన్నప్పుడు చూపించేవారు, బూచోడు వస్తాడు
బూచోడు వస్తే మీరు అన్నం తినాలి, వెంటనే తినకపోతే ఆ బూచోడు పిలుస్తాం. అలాంటి బూచోడులాగా ఉండేటువంటి మీరు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అపహాస్యం చేసినట్టుగా ఉందనేటువంటి మాట తెలియజేస్తూ, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. జనసేన పార్టీని దోషిగా నిలబడడానికి ప్రయత్నిస్తే ఇవాళ మనకందరికీ స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అర్థమైపోయింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పని అనేటువంటి మాట సాక్షాత్తు మంత్రి గారు కూడా చెప్పారు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలనేటువంటి డిమాండ్ మళ్ళీ చేస్తూ ఉన్నాం.